స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్న ఎస్బీఐపిఓ నోటిఫికేషన్ వచ్చింది. విత్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగానే 2000+ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ గా 2056 బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో కలిపి 2056 వేకెన్సీస్ ఈ ఇయర్ నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ నోటిఫికేషన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ నంబర్. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా గ్రాడ్యుయేట్స్ కి 31 డిసెంబర్ 2021 వరకు ఛాన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 31 డిసెంబర్ వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోయే స్టూడెంట్స్ అందరు కూడా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఏజ్ 21 ఇయర్స్ దాటి ఉండాలి, 30 లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్ కి. బాగుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కి వచ్చేటువంటి మొదటి డౌట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? అఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్, వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే మొదటిసారి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఇవన్నీ కూడా డెఫినెట్గా వస్తుంది. అఫ్ కోర్స్ నాకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రాగానే నాకు అడిగే క్వశ్చన్స్ ఇవి. మెయిల్స్ పంపిస్తూ ఉంటారు, మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే వీడియో చేయండి ప్రిపరేషన్ మీద. ఎస్, సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్పెషలీ ఫస్ట్ టైం రాసేటువంటి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మనకు తెలుసు. ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆర్ డిసెంబర్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే నవంబర్ ఎండ్లో జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే డిసెంబర్ లో మెయిన్స్ జరుగుతుంది. అంటే మనం చూస్తే ఒక 45 డేస్ టైం మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చే ఛాన్స్ ఉంది, 40 to 45 డేస్. అండ్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్కి అబౌట్ ఒక 60 డేస్, 2 months టైం దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. 2 months ప్లస్ టైం డెఫినెట్గా ఉంటుంది. సో ఇది మనకున్నటువంటిది. అయితే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి మనం అనుకున్నప్పుడు ముందు ఆ టైం ఎంత ఉందో తెలుసుకుంటాం మనం. సో 40 డేస్ అని అనుకుందాం. 40 డేస్లో కంప్లీట్ అయ్యేలాగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో ఫస్ట్ ఛాలెంజ్, ద బిగ్ ఛాలెంజ్ ఏంటంటే 40 డేస్లో కంప్లీట్ చేయగలమా లేదా? సరే చూద్దాం 40 డేస్లో కంప్లీట్ చేయడానికి ఎలా చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 40 డేస్లో కంప్లీట్ చేయగలం లేదా అంటే వెరీ మచ్ పాసిబుల్ చేయొచ్చు. వీ కెన్ గివ్ అవర్ బెస్ట్. 40 డేస్లో మన బెస్ట్ ఇచ్చేటువంటిది డెఫినెట్గా చేయొచ్చు. అయితే ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. అది చేయాలంటే ముందుగా మనం ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆల్రెడీ సో ఎగ్జామినేషన్ మనకి ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్లో ఉంటుంది. దాని తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని, గ్రూప్ డిస్కషన్. సో ఇది ఉండేటువంటిది. ప్రిలిమినరీ అనేది ఓన్లీ రిటర్న్, అది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్, అలాగే రిటర్న్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ వచ్చినటువంటి మార్క్స్ కలిపి వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. రైట్. అయితే ముందు ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. 3 సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, 30 క్వశ్చన్స్ పుట్ టుగెదర్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, ఒక 1 hour టైం ఇస్తారు దీనికి. సో ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఉండేది, మనకు అందరికీ తెలిసింది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే మెయిన్స్ కూడా తెలుసు. మెయిన్స్లో 2 parts ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా సరే ఇట్స్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్, 2 రకాలు ఉంటుంది. ఆబ్జెక్టివ్లో 4 sections ఉన్నాయి మనకి. రైట్, వీనో రీజనింగ్, ఇంక్లూజివ్ ఆఫ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, దాని తర్వాత జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీషు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 4 sections ఉంటాయి. పుట్ టుగెదర్ వీటిలో కలిపి 150 questions, మనకి 200 టైము ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి. దీంట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ సపరేట్గా ఉంది. ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ మొత్తం 3 hours ఇస్తారు. డిస్క్రిప్టివ్కి ఒక సపరేట్ 1/2 hour టైం ఇచ్చి ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దాన్ని 50 marksకి ఇచ్చారు 1/2 hour టైంతో. పుట్ టుగెదర్ మొత్తం 250 marksకి పేపర్ ఉంటుంది. రిమెంబర్, ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 250 marks తర్వాత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ కలిపి, గ్రూప్ ఎక్సర్సైజ్ కలిపి 50 marks ఉంటాయి. ఈ మొత్తం 300 marksని వాళ్ళు 100 marksకి సెట్ చేస్తారు. అంటే ఈ 250 marks రిటర్న్ టెస్ట్లో ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్లో ఉన్న 250 marksని 75 marksకి తీసుకుంటారు. అంటే 250కి మీకు ఇన్ని మార్కులు వస్తే 75కి ఎన్ని వస్తాయి. అట్లాగే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్కి ఉన్నటువంటి 50 marksని 25 హాఫ్ చేస్తారు. 25కి మీకు ఎన్ని వస్తాయి. సో మెయిన్స్లో వచ్చే 75, ఇంటర్వ్యూలో ఉన్న 25, మొత్తం 100 marksకి మీకు ఎన్ని మార్కులు వస్తాయనే దాని మీద సెలక్షన్ అనేది తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ నుంచి తక్కువకి తీసుకొని, సో డిసెండింగ్ ఆర్డర్లో ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్ మనకి మెయిన్ సబ్జెక్ట్స్ 4 ఉన్నాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మనకు కనిపిస్తుంది మెయిన్స్. దీన్ని యాప్టిట్యూడ్ కిందకి మనం తీసుకుందాం. ఓకే, అలా తీసుకుంటే ఓవరాల్గా మనకు ఉండే సబ్జెక్ట్స్ 4.
సో జనరల్ బ్యాంకింగ్ ఎకానమీ అనేది మనం ఒకటే సబ్జెక్ట్, జనరల్ అవేర్నెస్ అందాం, ఒక బ్యాంకింగ్ అవేర్నెస్ బేసికల్గా. సో ఇది మనకున్నటువంటి మెయిన్ ఇది అనమాట, 4 సబ్జెక్ట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ 4 సబ్జెక్ట్స్కి ఉన్నాయి కాబట్టి ఇందులో ప్రిలిమ్స్లో 3 ఉన్నాయి, ఒక్క మెయిన్స్లో మాత్రమే జనరల్ అవేర్నెస్ ఉంది. ప్రిలిమ్స్లో ఆల్రెడీ 3 ఉన్నాయి. సో ముందు ప్రిలిమ్స్కి ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుదామా అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి టైం ఉండదు కాబట్టి సైమల్టేనియస్గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సరే, ఇది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి? సరే, మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు అర్థమైపోయింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఏ టాపిక్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మనం అది తెలుసుకోవాలనుకుంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ 2020లో అది January 4th, 5th, 6th కండక్ట్ చేశారు. ఈ ఇయరే 21 January కండక్ట్ చేశారు. డిఫరెంట్ షిఫ్ట్స్లో, డిఫరెంట్ డేస్, డిఫరెంట్ షిఫ్ట్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి మనకు ఒక ఐడియా వస్తే అట్లీస్ట్ ఏ టాపిక్స్ మీద కవర్ చేయడానికి, అంటే ఏ టాపిక్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మార్కులు ఏ టాపిక్ నుంచి ఉన్నాయి, తక్కువ మార్కులు ఏ టాపిక్ నుంచి ఉన్నాయి, మొదటగా ఏ టాపిక్ కవర్ చేయాలి, తర్వాత ఏ టాపిక్ కవర్ చేయాలని ఒక ఐడియా మనకు వస్తుంది. సో అది తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని ముందు 2020 SBI PO ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ January 4th, 5th, 6th కండక్ట్ చేశారు. అప్పుడు వివిధ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 3 సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి చూద్దాం. యాప్టిట్యూడ్లో చూసుకుంటే మనకి బేసికల్గా రెగ్యులర్గా వచ్చినట్టుగానే యాప్టిట్యూడ్ కనిపిస్తాయి మనకి. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేట్ నుంచి మనకు ఒక 5 క్వశ్చన్స్ దాకా వచ్చాయి మనకి. ఓకే, సో 5 నుంచి 6 క్వశ్చన్స్ దాకా మనకు అందులో వచ్చాయి. 5 క్వశ్చన్స్ మినిమం, 6 క్వశ్చన్స్ మాక్సిమం. అంటే కొన్ని షిఫ్ట్లో మనకి 5 వచ్చాయి, కొన్ని షిఫ్ట్లో మనకి 6 వచ్చాయి. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 5 నుంచి 6 దాకా వచ్చాయి. సేమ్ కొన్ని షిఫ్ట్లో 5 ఇచ్చారు, కొన్ని షిఫ్ట్లో 6 ఇచ్చారు. అలాగే నంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్లో వచ్చేసి 10 to 11 క్వశ్చన్స్ వచ్చాయి. పుట్టుకదిరి ఇవన్నీ కలిపి తీసుకుంటే మీకు 35 దాటిపోతాయి. ఓకే, 35 దాటిపోతాయి. అంటే 35 క్వశ్చన్సే కదా మనం వచ్చే 35 దాటిపోయినంటే ఇవి డిఫరెంట్ షిఫ్ట్లో వచ్చినటువంటి టాపిక్స్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి కొన్నిట్లో నంబర్ సిరీస్ రావచ్చు, కొన్నిట్లో నంబర్ సిరీస్ రాకపోవచ్చు, కొన్ని షిఫ్ట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, కొన్ని షిఫ్ట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదు. అలా మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఏ టాపిక్ మిస్ కాకుండా ఉండంటే ఈ టాపిక్స్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ మనకి క్లియర్గా అర్థమైపోతూనే ఉంది. అఫ్ కోర్స్ మనకి ఇది SBI PO లెవెల్ కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థమెటిక్ అఫ్ కోర్స్ బాగానే ఉన్నాయి, అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్లో ఎక్కువగా అప్రాక్సిమేట్లీ వచ్చాయి దాదాపుగా. సో దాంట్లో 5 క్వశ్చన్ నుంచి 6 దాకా వచ్చాయి. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇదే. ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్ తీసుకున్న ప్రిలిమినరీలో యాప్టిట్యూడ్లో మాత్రం దెర్ ఇస్ నో డిఫరెన్స్, ఆల్మోస్ట్గా ఇలాగే వస్తుంటాయి. నెక్స్ట్ రీజనింగ్ తీసుకుంటూ వచ్చినటువంటిది సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ టెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్స్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్, ఎక్కువ క్వశ్చన్స్ న్యాచురల్గా దాని నుంచే వస్తాయి. సో మనకి 20 నుంచి 22 దాకా క్వశ్చన్స్ ఈ రెండిట్లో కలిపినటువంటిది షేరింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ కలిపి తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అవి 20 నుంచి 22 దాకా. అలాగే బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ కనిపించాయి, సిలాగిజం నుంచి 4 నుంచి 5, అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 2-3, మిస్లేనియస్ 2-3 అన్నాం. అంటే చాలా క్వశ్చన్స్, ఇంకా చాలా టాపిక్స్ ఇందులో కవర్ అవ్వలేదు. రీజనింగ్లో కొన్ని ఇంతవరకే ఈ టాపిక్సే ఉన్నాయి, మనకి ఇంకా చాలా ఉన్నాయి. మనకి రావాల్సినటువంటి టాపిక్స్ కొన్ని డెఫినెట్గా కనిపిస్తుంది. ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ ఉంది, ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ మనకు లేదు. తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఉంది, కోడింగ్ డీకోడింగ్ మనకు ఇందులో క్వశ్చన్స్ కనిపించలేదు. దాని తర్వాత డైరెక్షన్స్ క్వశ్చన్స్ కనిపించలేదు. తర్వాత కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కనిపించలేదు, ఇన్ఈక్వాలిటీస్ కనిపించలేదు. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చాయంటే అది మిగిలిన వాటిలో కొంచెం టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావు అని కాదు, బట్ యూ షుడ్ కవర్ అదర్ టాపిక్స్ యాజ్ వెల్. మిగిలిన టాపిక్స్ కూడా తప్పనిసరిగా కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ యాజ్ యూజువల్ మనకు తెలిసి 60% క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ సిటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్. దాని నుంచే వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ మనకి దాని నుంచే వచ్చాయి. సో ఒక ఐడియా వస్తుంది. అంటే అదర్ టాపిక్స్ ఆల్సో యూ నీడ్ టు కవర్. అండ్ ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత మనకి ఇంగ్లీష్లో చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ అనేది జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ చూసామన్నా 6 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అండ్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ వచ్చేసి ఫ్రేజర్ రీప్లేస్మెంట్ 4 to 5 క్వశ్చన్స్, అలాగే స్పాటింగ్ ఎరర్స్ 4 to 5, పారా జంబుల్ 5 to 6 క్వశ్చన్స్, ఇరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు. ఓకే, అది 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ 4 to 5 వచ్చాయి. డబుల్ ఫిల్లర్స్ కూడా వచ్చాయి, అదొక 3 క్వశ్చన్స్ డబుల్ ఫిల్లర్స్ వచ్చాయి. నెక్స్ట్ వర్డ్ యూసేజ్ ఒక 4 to 5 వచ్చింది. దాని తర్వాత ఇడియమ్స్, ఫ్రేసెస్ ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. మరి మళ్ళీ చెప్తాను, అన్ని ఒక ఎగ్జామినేషన్లో ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కావు. కొన్ని షిఫ్ట్లో కొన్ని వచ్చాయి, కొన్ని షిఫ్ట్లో కొన్ని మోడల్స్ ఆఫ్ రాలేదు. బట్ గమనించాల్సింది ఏంటంటే జనరల్గా ఇంగ్లీష్లో ఉండేటువంటి టాపిక్స్ అన్ని ఇవే వచ్చే మోడల్స్, మోర్ ఆర్ లెస్ ఇవే టాపిక్స్ నుంచి వస్తుంటాయి మనకి.
సో గ్రామర్ మనం చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఇది మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్, ఇంగ్లీష్లో వచ్చినట్టు క్వశ్చన్స్ మనకి ఇది అర్థమైపోయింది. ఓకే, ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ అయితే పెద్దగా మార్పు లేకుండా మనకి అటు ఇటుగా అన్ని ఎగ్జామినేషన్స్లో అవే కనిపిస్తా ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా మనకు అదే ఉంది, ఇప్పుడు కూడా రాబోయేది కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది 2020లో ఎలా వచ్చాయి క్వశ్చన్స్. ఈ మూడిట్లో క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, వెయిటేజ్ దేనికి ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ దేనికి వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా, మీ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. నేను ఈ విధంగా నేను చేసుకుంటాను. సో మనకి 40 డేస్లో నేను కంప్లీట్ చేసుకోవాలి. 40 డేస్లో నేను ఎలా కంప్లీట్ చేసుకోవాలి? ద ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్, మీరు ఫస్ట్ టైమర్ అయితే, ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైమర్, మీకు కావాల్సింది యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. బిగినింగ్ నుంచి మొదలు పెట్టాలి. మీరు బిగినింగ్ నుంచి మొదలు పెట్టాలంటే మీరు చూడాల్సిన పని ఏంటంటే యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో. యాప్టిట్యూడ్ గుర్తుపెట్టుకోండి, మనకు ఉండే టాపిక్స్ అన్ని మనకు ఆప్టిట్యూడ్లో ఉన్నది ఏంటంటే డెఫినెట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా అండ్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డెఫినెట్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ మనకి ఎట్లాగో వస్తాయి. సో మీరేం చేస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాలా తొందరగా కంప్లీట్ చేసేసుకుంటారు. మీకు అది కాన్సెప్ట్ అర్థమైతే యూ ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ఓకే, మా ఎర్లియర్ వీడియోస్ అవి ఉన్నాయి ఈ ఛానల్లో. సో ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీడియో చూసుకుంటే 1 అవర్ చాలు. 1 అవర్ మీరు ఆ వీడియో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 అవర్ దాని మీద కూర్చుంటే 2 అవర్స్లో ఇఫ్ యూ కెన్ స్పెండ్ 2 అవర్స్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ని 1 మినిట్లో చేయగలుగుతారు. 1 మినిట్లో చేయగలుగుతారు. సచ్ ఎ సింపుల్ వన్. అలాగే నంబర్ సిరీస్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే నంబర్ సిరీస్ చేయగలుగుతారు. అండ్ సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్ వాల్యూస్ ఒకసారి నా వీడియోస్ అన్ని కూడా చూడండి. సింప్లిఫికేషన్ మీద కూడా ఉన్నాయి. అంటే వేరియస్ టెక్నిక్స్ ఎలా వాడాలి, ఫాస్ట్గా ఎలా ఆన్సర్ చేయాలి, అంటే క్యాలిక్యులేషన్స్ ఎలా అవాయిడ్ చేయాలి, అది మినిమం క్యాలిక్యులేషన్తో ఎట్లా చేయాలి, ఇవన్నీ నా వీడియోస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అదొకసారి చూడండి. ఇట్ వోంట్ టేక్ మచ్ ఆఫ్ టైం. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా నా అడ్వైజ్ ఏంటంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ చేసుకునేటప్పుడు ముందు పర్సంటేజెస్ స్టార్ట్ చేసేయండి. పర్సంటేజెస్, యావరేజెస్, తర్వాత క్యాలిక్యులేషన్స్, దాని తర్వాత రేషియోస్, ఈ సెట్ ముందు కంప్లీట్ చేసుకోండి. పర్లేదు, పర్సంటేజెస్ చేసుకుంటే దాన్ని ఫాలోడ్ బై వచ్చేటువంటి సెట్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక సెట్. బట్ ముందు పర్సంటేజెస్ కంప్లీట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత యావరేజ్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత రేషియోస్ కంప్లీట్ చేసుకోండి. అబౌట్ నంబర్స్, రేషియోస్ అంటే రిలేషన్ బిట్వీన్ ద నంబర్స్ మీకు తెలిస్తే అది మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సార్ పర్సంటేజెస్ ఎందుకు ముందు చేయమంటున్నానంటే క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా పర్సంటేజ్లో ఎక్కువ క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్స్లో, సింప్లిఫికేషన్స్లో పర్సంటేజెస్ బేస్ మీద ఉంటాయి కాబట్టి అది ముందు కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత అర్థమెటిక్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. మీరు పర్సంటేజెస్ తీసుకుంటే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్ అయిపోతాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్ చెప్పాను మీకు మిగిలేదు ఇంకా డిఫరెంట్ అర్థమెటిక్ టాపిక్సే. మీకు ఈ అర్థమెటిక్ వదిలేస్తే మిగిలిన వాటిలో క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ మీకు ఆల్మోస్ట్ 35లో 25 దాకా అదర్ టాపిక్స్ నుంచే ఉంటాయి. ఇప్పుడుదా మనం చూసాం 10 to 11 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి వచ్చాయి. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 2 క్వశ్చన్స్ ఎప్పుడు రావు ఒక టాపిక్ నుంచి. అంటే ఆ 25 క్వశ్చన్స్ మీరు బిసైడ్స్ అర్థమెటిక్ అదర్ 4 టాపిక్స్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దానికి హార్డ్లీ 2 నుంచి 3 రోజుల టైం చాలు అన్ని సాల్వ్ చేయగలగటానికి. ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ యూ కెన్ able to solve all the questions in 2 days preparation, 3 days preparation maximum. బట్ మీరు సాల్వ్ చేయగలరు, టైం పెడితే తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. ఆ తర్వాత అర్థమెటిక్ టాపిక్స్ మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ద సేమ్ థింగ్ రీజనింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ ముందు కంప్లీట్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ వెయిటేజ్ దానికి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, సిలాగిజం కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ఆల్ఫాబెటికల్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ వెయిటేజ్, ఎక్కువ మార్కులు వచ్చేది. దాని తర్వాత తక్కువ మార్కులు వస్తున్నటువంటి తీసుకోండి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. దాని తర్వాత డైరెక్షన్స్, ఇవన్నీ ఎక్కువ మార్కుల నుంచి వేసుకుంటూ వస్తుంది. కంప్లీట్ అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయండి. అంటే సైమల్టేనియస్లీ లాజికల్ రీజనింగ్, ఓకే, హై లెవెల్ రీజనింగ్ లో కనిపిస్తుంది మనకు. లాజికల్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇన్పుట్ అవుట్పుట్, దాని తర్వాత మీకు అదర్ టాపిక్స్ అన్ని కూడా లాజికల్ రీజనింగ్ లో వచ్చే వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, అది మీకు మెయిన్స్ వరకు. జనరల్ ప్రిలిమ్స్ లో వివరు ఇన్పుట్ అవుట్పుట్ కావచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, ఓకే, ఇవన్నీ కాజ్ ఎఫెక్ట్ కావచ్చు. సో ఇవన్నీ మీకు మెయిన్స్ లో జనరల్ కనిపిస్తాయి. కంప్లీట్ చేసుకోండి. ఈ ఆర్డర్ ప్రిలిమ్స్ లో నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ మెయిన్స్ లో వచ్చే లాజికల్ రీజనింగ్, ఓకే, ఏదైతే ఉందో దాన్ని కూడా హై లెవెల్ రీజనింగ్ అని మీరు కంప్లీట్ చేసుకుంటారండి, సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్కి ఏంటంటే గ్రామర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు అంటే తెలుసు గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్, ఇవే మీకు వచ్చే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో.
కాంపరేషన్ అర్థమైపోయింది. గ్రామర్ బేస్డ్ ఏమేమి ఉంటాయో కూడా టాపిక్స్ చూసాం మనం, కనిపిస్తూనే ఉంది మనకి. ఇవన్నీ గ్రామర్ వస్తేనే చేస్తారు. ప్రెసర్ రీప్లేస్మెంట్ కానీ, స్పాటిక్ ఎర్రర్స్ కానీ, పారాజంబుల్స్ కానీ, రీప్లేస్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, ఓకే, వర్డ్ యూసేజ్ కావచ్చు, ఇడియమ్స్ కావచ్చు, ఇవన్నీ గ్రామర్ వస్తేనే వస్తాయి మీకు. ఓకే, బట్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత ఏమీ చెయ్యమని నేను చెప్పట్లా. మీరేం చేస్తారంటే ఈ వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తురండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతూనే ఉండదు వాళ్ళు ఏది రావాలి. ఓకే, ఐ ఆమ్ గోయింగ్, ఐ ఈజ్ గోయింగ్, ఐ ఆర్ గోయింగ్ అంటే మీరు ఆటోమేటిక్ చెప్తారు ఐ ఆమ్ గోయింగ్. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది. ఐ ఆమ్ గోయింగ్ అనేది నాకు మీ గ్రామర్ వచ్చినా రాకపోయినా ఐ ఆమ్ గోయింగ్ అని అంటారు మీరు. ఎందుకంటే అంతగా అలవాటు పడిపోయారు గ్రామర్తో. అంటే మీకు తెలియకుండా కూడా గ్రామర్ మీకు వచ్చు. ఇది చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే కరెక్ట్ చేస్తారు. ఎక్కడైనా రాంగ్ చేస్తే మళ్ళీ కరెక్ట్ చూసుకోండి, ఎక్కడ రాంగ్ చేశారు, ఎందుకు రాంగ్ అయిందో ఆ రెఫరెన్స్ పార్ట్ తీసుకోండి. ఆ పర్టికులర్ గ్రామర్ పార్ట్కి వెళ్ళి మీరు చూసుకోండి. ఆర్టికల్స్ కావచ్చు, ఇంకో సెంటెన్స్ ఇది కావచ్చు, ఓకే, వాయిస్ కావచ్చు. సో ఎక్కడ టెన్సెస్ కావచ్చు, ఎక్కడ తేడా వచ్చిందో చూసి ఆ పర్టికులర్ పార్ట్ క్లియర్ చేసుకోండి, మీకు తొందరగా చేస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మనకు ప్రయారిటీ. సో కాబట్టి మీరు ఈ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనే టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ డౌట్ వచ్చినప్పుడు గ్రామర్ పార్ట్ చూడండి. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్కి ఫాస్ట్ రీడింగ్ అనేది అలవాటు కావాలి. బాగా తొందరగా చదివి అర్థం చేసుకోండి. కాంప్రహెన్షన్ అంటేనేంటి? అండర్స్టాండింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదివింది త్వరగా అర్థం చేసుకోవాలి అనేది ఆన్సర్ పెట్టాలి. సో కాబట్టి తొందరగా చదవటం కోసం ముందు బాగా ప్రాక్టీస్ చేయండి, రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఉన్న టైంని బట్టే. ఇప్పుడు కూర్చొని మనం బాగా ప్రాక్టీస్ చేసేంత ఇది మనకు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉన్నంత వరకే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనం బాగా స్పీడ్ అనేది మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ యూ నీడ్ టు డూ అదనమాట. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటుండండి ఇంగ్లీష్. ఇది మీరు బేసికల్గా ఫస్ట్ చేయాల్సింది. సో దట్ హార్డ్లీ ఒక రీజనింగ్ టాపిక్స్ కావచ్చు, అర్థమెటిక్ టాపిక్స్ నేను చెప్పిన వాటి కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఒక 20 daysలో దాదాపుగా మీరు ఈవెన్ దో యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఈవెన్ దో యూ స్టార్ట్ ఫ్రమ్ జీరో, ఒక 20 daysలో అన్ని కవర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇమీడియట్గా రైట్ ఫ్రమ్ డే 1 మోడల్ పేపర్స్ రాయటం, ప్రాక్టీస్ పేపర్స్ రాయటం రైట్ ఫ్రమ్ డే 1. సరే డే 1 ఎలా రాస్తాను సార్, నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు కదా, ఎగ్జామినేషన్లో టాపిక్స్ గురించి నాలెడ్జ్ లేదు కదా అంటే, లేకపోయినా సరే మీరు రాసేయండి. ఫస్ట్ యూ షుడ్ గెట్ యూజ్ టు రైట్ ద ఎగ్జామినేషన్కి ఎలా ఉందో మీకు అలవాటు పడాలి. నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు, ఏం ప్రాక్టీస్ లేకపోయినా కూడా, ఇప్పటిదాకా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టకపోయినా కూడా, ఈ టాపిక్స్ అన్ని కొత్త టాపిక్స్ కాదు, మీరు అన్ని స్కూల్లో నేర్చుకున్నటువంటి టాపిక్స్. అర్థమెటిక్ టాపిక్స్ అన్ని స్కూల్లో నేర్చుకున్నారు, ఇంగ్లీష్ అంతా స్కూల్లో నేర్చుకున్నారు. మీకు ఇక్కడ కొత్తగా కనిపించే సబ్జెక్ట్ ఒక ఇంగ్లీష్ మాత్రమే. అదర్ 2 subjects ఆల్రెడీ మీరు నేర్చుకున్నవి అంటే మీకు టచ్ లేదు. కాకపోతే బట్ నేర్చుకున్న టాపిక్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. మేబీ యూ మే బి టేకింగ్ లిటిల్ మోర్ టైం. అలవాట్లేదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు, బట్ ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైం పడుతుంది. సో మీరు మొదలు పెట్టినా సరే 0 మార్కులు అయితే రావు. మీరు ఈ రోజు మోడల్ పేపర్ రాసినా కూడా మొదటి రోజు మీకు డెఫినెట్గా 0 మార్కులు అయితే రావు. యూ విల్ గెట్ మినిమం 5 marks 10 marks ఎంతో కొంత మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీరు దట్ ఈస్ ఫర్ షూర్. అలా ఎవ్రీడే మీరు చేసుకుంటూ టెస్ట్ మాత్రం సైమల్టేనియస్గా రైట్ ఫ్రమ్ డే 1 ఒక టెస్ట్ రాస్తూ అనలైజ్ చేసుకోండి ఎన్ని వస్తున్నాయి. మీరు ఆ టెస్ట్ రాస్తుంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అన్ని ఒకేసారి రాస్తారు, అన్ని సెక్షన్స్ కూడా మీరు మొదలుపెట్టి రాస్తారు. నేను 3 sectionsకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తూ ఉంటారు. సో సైమల్టేనియస్గా మీ ప్రిపరేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో రోజులు గడిచే కొద్దీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మీకు మార్క్ టెస్ట్లో మీకు వచ్చే మార్కులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే మీరు తెలవకుండా ఫస్ట్ డే నాడు తెలియదు కాబట్టి తక్కువ వచ్చాయి, తర్వాత తెలుసుకుంటూ మీరు రాస్తున్నారు కాబట్టి పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో 20 days 25 days అట్ ద మోస్ట్ 1 monthలో డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ మోర్ క్వశ్చన్స్. అప్పుడు మీరు దీంతో పాటుగా సాల్వ్ చేయడం, మార్క్ టెస్ట్ రాయటం వల్ల బెనిఫిట్, సాల్వ్ చేయడంతో పాటుగా ఎంత టైం పడుతుంది, ఆ ఇచ్చిన టైంలో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు మీకు అది అర్థమవుతుంది. స్పీడ్ మీకు తెలియకుండానే పెరుగుతుంది. యూ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అండ్ యూ నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ గివెన్ టైం. అది కూడా ఇంపార్టెంట్. సో టైం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి మీరు దానికి అలవాటు పడతారు. మార్క్ టెస్ట్ రాయటం ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే టైం తెలియకుండా ఉంటుంది మీకు. బట్ టెస్ట్లు కూడా రాస్తూ ఉన్నప్పుడే మీకు ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. సో దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా చదవండి, ప్రాక్టీస్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అండ్ ద సేమ్ టైం మీరు టైం కూడా చెక్ చేసుకోవాలి ఎంత చేసుకుంది. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, 3 important things మీరు సక్సెస్ తెచ్చుకోవడానికి మీ ప్రిపరేషన్లో. ఎల్పిటి లెర్నింగ్, ప్రాక్టీసింగ్, టెస్ట్. ఈ 3 సైమల్టేనియస్గా మీరు చేయగలగాలి, నేర్చుకోవాలి.
ప్రాక్టీస్ చేయాలి, టెస్టులు రాయాలి. నేర్చుకుంటారు కొత్తగా ఉన్న టాపిక్స్ కాబట్టి, ప్రాక్టీస్ చేస్తారు, సాల్వ్ చేసే ఇది ఎబిలిటీ మీకు రావాలి కాబట్టి టెస్టులు రాస్తారు. ఎన్ని చేయగలుగుతున్నారు, ఎంత టైంలో చేయగలుగుతున్నారు మీకు తెలియాలి కాబట్టి ఈ 3 మీరు సైమల్టేనియస్గా చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ ద సక్సెస్. సో నేను యాజ్ ఐ సెడ్ యూ, మీరు 40 days డెఫినెట్ గా ఇది చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎస్బీఐ పిఓ అనేది రిమెంబర్ ఈజ్ దట్ అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్ లో హైయర్ లెవెల్ ఎగ్జామినేషన్. అండ్ ఎస్బీఐ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఐబీపీఎస్. ఐబీపీఎస్ అనేది అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేస్తుంది అన్ని అదర్ బ్యాంక్స్ కి. బట్ ఎస్బీఐ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిపార్ట్మెంట్ కాల్డ్ సిఆర్పిడి, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళ ఎగ్జామినేషన్స్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఇంటర్నల్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఓన్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఎస్బీఐ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా చేసుకుంటుంది. కాబట్టి జనరల్గా ఏం జరుగుతుందంటే ఎవ్రీ టైమ్ ప్రతి ఎగ్జామినేషన్ కి ఎస్బీఐ ఒక న్యూ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ప్రతిసారి న్యూ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే మనం ముందుకు తెలియదు, మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే గానీ తెలియదు మనకి. ఓకే, ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఎస్బీఐ చేస్తుంది, ఫాలోడ్ బై ఐబీపీఎస్ కూడా ఆఫ్ కోర్స్ అవి కండక్ట్ చేస్తుంది. బట్ ఇంట్రొడ్యూస్ చేసేది ఎక్కువ సార్లు మాత్రం ఎస్బీఐ. సో కాబట్టి బీ రెడీ ఫర్ న్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంగ్లీష్లో చాలా కొత్తవి వస్తూ ఉన్నాయి ఈ మధ్య, ఇవన్నీ ఎస్బీఐలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నవి. బట్ మీరు చేయగలుగుతారు, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినా మీరు చేయలేరని కదా, డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్, చేయగలుగుతారు. ఓకే, బట్ మిగిలినవన్నీ కూడా చేసుకుంటారండి. ఎస్బీఐ ఇప్పుడు కూడా ఇలాంటి కొత్తవి ఇస్తూ ఉంటుంది. సో డిఫికల్ట్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఎస్బీఐలో కనిపిస్తాయి. బట్ డిఫికల్ట్ కానీ నాట్ ఇంపాసిబుల్, డెఫినెట్గా చేయగలుగుతారు. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ నాట్ ఓన్లీ ఫర్ డిఫికల్ట్ ఫర్ ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్. అందరికీ టైం కూడా అంతే, మీకే కాదు అందరికీ అదే టైం, అదే పేపర్. కాబట్టి నేను చేయలేనేమో అనే భయం మీరు ఉండాల్సిన పని లేదు. ఆర్ ఎస్బీఐపీఓ డిఫికల్ట్ పేపర్ ఎగ్జామ్ కదా అని చెప్పి అనుకొని తర్వాత రాస్తాను క్లర్క్స్ రాశాక అని కూడా ఆలోచన పెట్టుకోకండి. సైమల్టేనియస్ గా మీరు ఎస్బీఐపీఓ ప్రిపేర్ అయితే ఆల్ అదర్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీ ఎగ్జామినేషన్, మీ ఐబీపీఎస్ క్లర్క్స్, ఈ ప్రిపరేషన్ ఐబీపీఎస్ క్లర్క్స్ పనికొస్తుంది. డిసెంబర్లో ప్రిలిమ్స్ ఉంది ఐబీపీఎస్ క్లర్క్స్, దాని తర్వాత ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ చూడగానే మనకి నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కలిపి 2022 నుంచి సెట్ ఎగ్జామినేషన్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, మీ ప్రిపరేషన్ దానికి కూడా మనకు వస్తుంది. సో అందుకోసమని మీ ఫోకస్ బిగ్ సీరియస్, ఎంతవరకు పాసిబుల్ అయితే 40 days అయినా 45 days అయినా పాసిబుల్ అవుతుందా లేదా, ఫర్గెట్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో ఆ మాటలని పక్కన పెట్టేయండి, అవన్నీ అవసరం లేదు. నీకు పాసిబుల్ కాదని చెప్తారు. 40 days ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 నెలలు కూర్చోవాలి, 3 నెలలు కూర్చోవాలి, 1 year కూర్చోవాలని ఏదేదో చెప్తారు. ఏమి వినకండి. ఓకే, మీ మైండ్ చెప్పండి వినండి, నా మాటలు వినండి, మీ మైండ్ చెప్పండి యాక్ట్ చేయండి. పాసిబుల్ అవుతుంది, వెరీ మచ్ పాసిబుల్. ఐ హావ్ సీన్ 10s, thousands ఆఫ్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని, ఇంతమందిని చూశాను, తక్కువ టైంలో సక్సెస్ వచ్చుకున్న వాళ్ళని చూశాను. సో కాబట్టి అవన్నీ మర్చిపోండి. మనకిప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. ఇప్పుడు కావాల్సింది హౌ బెస్ట్ ఐ కెన్ గివ్ యూ. రోజుకి ఎంత టైం పెట్టాలంటే ఎంత టైం పెట్టగలరో మీరు చూసుకోండి. హౌ మచ్ టైం యూ కెన్ స్పెండ్. నేను మీకు 8 hours కూర్చోండి, 10 hours కూర్చోండి, 12 hours కూర్చోండి అని నేను చెప్పను. ఎన్ని అవర్స్ మీకు అవైలబుల్ ఉంది దాన్ని కూర్చోండి. మీరు పడుకోవడానికి, అదర్ థింగ్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఎంత టైం తీసుకుంటారో అంత టైం తీసుకొని మిగిలిన టైం అంతా ప్రిపరేషన్లో పెట్టండి. సీరియస్ టైం పెట్టండి. 10 hours కూర్చున్నారు, అందులో 10 సార్లు బయటికి లేచి వెళ్ళొచ్చారంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారనేది ఇంపార్టెంట్, ఎంత సీరియస్గా ఉన్నారనేది ఇంపార్టెంట్. అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఏం చదవాలి, ఎలా స్ట్రాటజిక్గా ఉండాలనేది మీరు డెఫినెట్గా చూడండి. యూ కెన్ డౌన్లోడ్ అవర్ ఇది మన కోచింగ్ కూడా ఆల్రెడీ ఎనీవే 7th October నుంచి ఎస్బీఐ పీఓ కోసం ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ ఎలాగో స్టార్ట్ అవుతున్నాయి, అన్ని బ్రాంచెస్లో ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇట్స్ పాసిబుల్, ఎస్ యూ జాయిన్. ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ కాండి, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ కోచింగ్ జాయిన్ కాండి. డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడు డౌన్ చేసుకోండి. ఆయన లేని వాళ్ళు మాత్రం మన వెబ్సైట్కి వెళ్ళండి, ఆన్లైన్ కోచింగ్ అని కనిపిస్తుంది. యాపిల్ ఫోన్ వాడేవాళ్ళు కానీ, ఐఫోన్ వాడేవాళ్ళు కానీ, డెస్క్టాప్ ల్యాప్టాప్లు ఉన్న వాళ్ళు కానీ గో టు raceforjob.com, మీకు ఆన్లైన్ కోచింగ్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మీరు అక్కడ మీకు ప్యాకేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎస్ యూ కెన్ జాయిన్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ కాకపోయినా సరే కోచింగ్ తీసుకోవడానికి ఎస్ మీరు కూర్చొని ప్రిపేర్ అవ్వండి. బట్ టెస్ట్లు మాత్రం డెఫినెట్గా రాయాలి. టెస్ట్ల కోసం కూడా ప్యాకేజ్ కొనండి. మన దగ్గర బ్యాంకింగ్ ప్యాకేజ్ ఉంది, జస్ట్ 299 rupeesకి మీకు 500+ బ్యాంకింగ్ టెస్ట్ విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తాం. సో దట్ వేరీ నాట్ ఓన్లీ ఎస్బీఐపీ, ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించిన టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, సెక్షన్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్లు అన్ని మీకు అందులో ఉంటాయి. సో దట్ యూజ్ దట్ వన్ ఫర్ 1 year అన్ని ఎగ్జామ్స్ పనికొచ్చేది. తీసుకోండి, సీరియస్గా కూర్చోండి, రాయండి, డెఫినెట్గా చేయండి. సో దట్ బట్ మీరు చేసేది ఏంటంటే ఎంత సీరియస్గా ఉన్నారనేది ఇంపార్టెంట్. ఇది చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో దట్ అకార్డింగ్లీ అవైలబుల్ ఉన్న దట్ కుదిరితేనేమో మన దగ్గర ఉన్న ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోచింగ్ తీసుకోండి. కుదరకపోతే మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వండి. బట్ బీ సీరియస్. ఏం చేసినా సరే
ఖచ్చితంగా సీరియస్గా చేయండి, షూర్గా పాసిబుల్ అవుతుంది. సో దట్ ఈ బెస్ట్గా అందరూ ఉపయోగించే ఏమైనా ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ ఇది. 60,000 ప్లస్ శాలరీ మీకు జాయిన్ అవగానే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరుండే ప్లేస్ని బట్టి, మీ పోస్టింగ్ ఉండేదాన్ని బట్టి 60,000 ప్లస్ దాకా మీకు ఇందులో శాలరీస్ వస్తాయి. అండ్ ప్రమోషన్స్ మిగిలిన బ్యాంక్స్ కంటే చాలా క్విక్గా వస్తాయి. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ మెథడ్ యూస్ చేస్తుంది ఎస్బీఐ, కాబట్టి చాలా త్వరగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. అంటే మీరు ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ ఉన్న క్యాండిడేట్ అయ్యి యంగ్ ఏజ్లో ఉండి 21, 22 ఏజ్లో 23 ఏజ్లో మీరు జాయిన్ అయిపోయి మీరు ఇంటర్నల్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది మీ నెక్స్ట్ ప్రమోషన్కి. అది ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ మెథడ్ అంటారు దానికి. అది మీరు రాసి క్వాలిఫై అవుతూ ఉన్నట్టయితే యూ కెన్ గో టు అప్ టు దట్ హైయెస్ట్ పొజిషన్, చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ దాకా పోయే అవకాశం ఎస్బీఐలో ఉంటుంది. కాబట్టి యూజ్ ఇట్. అండ్ పాసిబుల్ అవుతుంది మీకు ఫారిన్ లో కూడా, అబ్రాడ్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఎస్బీఐకి. ఎస్బీఐలో జాయిన్ అయితే ఫారిన్ లో కూడా మీరు వర్క్ చేసేటువంటి అవకాశం మీకు ఎస్బీఐలో మాత్రమే కలుగుతుంది. సో ఎన్ని దృష్టిలో పెట్టుకోండి, ఎంత ఇంపార్టెంట్ ఎస్బీఐ చూసి ప్రిపేర్ వెల్, గట్టిగా చేయండి. యూ కెన్ మేక్ ఇట్. నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నాకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ మేక్ ఇట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, బీ ఫోకస్డ్. థ్యాంక్ యూ.